హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో చేసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇవాళ సెబీ మీటింగ్ ఉంది సో నైట్. సో దాని ఇంపాక్ట్ రేపు మార్కెట్స్ పైన ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం చార్ట్ బేసిస్ పైన, ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది మనకి నిన్న మాట్లాడుకున్న మార్కెట్ అనేది ప్రీవియస్ ట్రెండ్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది అని చెప్పి మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ నిన్న ఈ లెవెల్స్ కూడా మాట్లాడుకున్నాం నిఫ్టీలో. మార్కెట్ ఒకవేళ 30 to 40 minutes మార్కెట్ అనేది 26,000 లెవెల్ దగ్గర కనుక ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ని కనుక మార్కెట్ అనేది హోల్డ్ చేయకుంటే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ పీఈ సైడ్లో 25,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి సో వీడియో కూడా మీకు షేర్ చేశాను రిఫరెన్స్కి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్టర్డే అనాలిసిస్లో సో 25,800 లెవెల్ అయితే ఇప్పుడు టెస్ట్ చేసేసింది. సో నెక్స్ట్ ఇంకా మార్కెట్లో డౌన్ సైడ్ రావచ్చా అంటే సో ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇంకొక పాయింట్ ఉంది, ఈ 5 days మార్కెట్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, ఓకే, నెగిటివ్ సైన్. సో రేపు మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ మార్కెట్ అనేది నెక్స్ట్ 25,600 లెవెల్ దగ్గర కానీ 25,500 లెవెల్ దగ్గర కానీ ట్యాప్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మార్కెట్ 25,800 నుంచి మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ కూడా రావచ్చు 25,600 అండ్ 25,500. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. సో ఈ లెవెల్స్ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కూడా తీసేస్తే దెన్ నెక్స్ట్ మార్కెట్లో ఇంకొద్దిగా మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్. సో మార్కెట్ ఒక ట్రెండ్ నిన్న డిస్కస్ చేశాను ఆల్రెడీ. నిఫ్టీ 6% దగ్గరగా అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 2 weeksలో 6% దగ్గరగా పోయింది, అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్ నుంచి మనం ఆల్ టైమ్ హైస్ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ దగ్గర 2% మాత్రమే కరెక్ట్ అయింది. ఆల్ టైమ్ హైస్ నుంచి 2% దగ్గర కరెక్ట్ అయింది. ఇంకొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది రేపు. సో మార్కెట్ అనేది ఇవాళ ఏదైతే న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ ఇంపాక్ట్ కూడా రేపు మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్ నెక్స్ట్ నిఫ్టీ 25,600 అండ్ 25,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో, ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. తర్వాత 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం ట్రేడ్ ప్లాన్ గురించి. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది ఇవాళ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి కంటిన్యూస్లీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు మార్కెట్లో ఆల్మోస్ట్ ఈ లో దగ్గర ఉండే, ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. దాని తర్వాత ఈ లెవెల్స్ని మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 5 days లోస్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ దగ్గరలో ఈ సపోర్ట్స్ 53,000 లెవెల్ సపోర్ట్ కూడా ఉంది. ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది చాలా. సో రేపు మార్కెట్ కనుక 53,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకొద్దిగా బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ రావచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 52,500 లెవెల్ అండ్ 52,200 లెవెల్, 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ 53,000 కింద రేపు ప్రైస్ కనుక ట్రేడ్ అవుతే మార్కెట్ 52,500 వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఎందుకంటే వెడ్నెస్డే హాలిడే ఉంది మనకి. వెడ్నెస్డే మనకి గాంధీ జయంతి వల్ల హాలిడే ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూసినట్టయితే క్లియర్ వీక్నెస్ కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో కూడా ఇక్కడ. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా నెక్స్ట్ మార్కెట్లో సపోర్ట్స్ వచ్చేసి ఫిన్ నిఫ్టీకి 24,100 లెవెల్ అండ్ 24,000 లెవెల్. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ ఫిన్ నిఫ్టీ ట్యాప్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ లెవెల్స్ వరకు మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఇవి, ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అయితే మనం చూసాం. ఇప్పుడు మార్కెట్ ఏదైతే 3 indices ఉన్నాయో మనకు రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ, సో మార్నింగ్ నేను నిఫ్టీలో డేలో ఈ టైంలో అంటే అరౌండ్ 10:20 ఆర్ 10:30 టైంలో అనుకుంటాను. సో మార్నింగ్ నేను మీకు మెసేజ్ కూడా చేశాను, అరౌండ్ 10:23 టైంలో మెసేజ్ చేశాను. సో ఇక్కడ మార్కెట్లో నిఫ్టీ డే లోస్ బ్రేక్ అవుతే ఇంకా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికన్నా ముందు నిఫ్టీ ఇవాళ అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్ని ఇండైసెస్ కూడా డేటా నెగిటివ్ ఉంది, సెల్ ఆన్ రైస్ ఉంటుంది అని చెప్పి కూడా మార్కెట్లో మెన్షన్ చేశాను. అండ్ పర్టికులర్లీ 10:23 ఆర్ 10:24 టైంకి నిఫ్టీ డే లోస్ బ్రేక్ అవుతే
సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డే లోస్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్లో ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వచ్చింది అండ్ ఇప్పుడు 25,800 వైపు వచ్చింది. సో రేపు మార్కెట్ దీనికన్నా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి. సో ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది అనేది మనం చూసుకుందాం ఫస్ట్. సో మార్కెట్ ఒకవేళ సో ఇక్కడ నేను చార్ట్ని కొద్దిగా జూమ్ చేశాను. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి 25,600 లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతే వెంటనే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ పుట్ సైడ్లో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ 30 to 40 minutes ఆర్ 30 to 1 hour 30 minutes ఆర్ 1 hour వెయిట్ చేయండి. అంటే మార్కెట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతే అట్లీస్ట్ 10:15 వరకు మార్కెట్లు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందా లేకుంటే మార్కెట్ ఈ లెవెల్ని ఫెయిల్ చేస్తుందా అని. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి అప్పర్ సైడ్లో మళ్ళీ రికవరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 25,600 నుంచి ఆర్ 25,600 కింద నుంచి స్లైట్లీ. అండ్ ఇది ఒక సపోర్ట్ జోన్స్. ప్రీవియస్లీ కూడా మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిన లెవెల్ ఇది. సో ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకోకుంటే 1 అవర్లో మార్కెట్ దీని కింద ఉంటే అప్పుడు మార్కెట్లో డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ లైక్ ఇవాళ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది, దాని తర్వాత ఈ లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేయలేదు, దాని తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ 200 పాయింట్స్ దగ్గర మార్కెట్లో ఫాల్ అయింది 26,000 నుంచి. సో సేమ్ మార్కెట్లో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి ఈ లెవెల్స్లో ఓపెన్ అవుతే కనుక ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తే మార్కెట్లో బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ హోల్డ్ చేయకుంటే మార్కెట్లో డౌన్ సైడ్ ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, సింపుల్ ఏదైతే ఇవాళ డే లోస్ ఉందో దాని కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే అక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్గా ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి అప్పుడు మనం పాజిటివ్గా ప్లాన్ చేయవచ్చు. అండ్ లేదా మార్కెట్ అనేది అట్లీస్ట్ 25,900 అండ్ 26,000 లెవెల్ దగ్గరలో వచ్చిందనుకోండి, అంటే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ 25,900 పైన మార్కెట్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ వెళ్ళాలనుకోండి ఈ లెవెల్ హోల్డ్ చేయాలి, 25,900 హోల్డ్ చేయాలి. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో 25,800 900 హోల్డ్ చేస్తే మార్కెట్ 26,000 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకున్నాం. అండ్ నిన్న నేను చెప్పాను మార్కెట్ అనేది ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే రీజన్ నిన్న కూడా మనం ఇక్కడ చూసినట్టయితే స్టాప్ లాస్ హంటింగ్ సేమ్ ఇప్పుడు నేను మీకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూపించాను నిఫ్టీలో స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది అని చెప్పి. సో సేమ్ ఇక్కడ మీకు అదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో అదే లెవెల్స్ నుంచి వన్స్ ఒకసారి ఇక్కడ మార్కెట్ అనేది బౌన్స్ అయింది. మీరు చూసినట్టయితే 53,100 నుంచి 53,300 పైన వరకు హైస్ చేసింది. ఇక్కడ చాలా చిన్నగా మీరు చూసినట్టయితే మార్కెట్లో మొమెంటం ఉంటుంది, ఒక 200 to 300 పాయింట్స్ బౌన్స్ చేసింది. అండ్ అగైన్ ఏదైతే 9:15 క్యాండిల్ ఉందో ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అండ్ ఇక్కడ కూడా నేను చార్ట్స్ వీక్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అని చెప్పి 10:23 టైంలో నేను మెన్షన్ కూడా చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. చార్ట్స్ డేటా బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వీక్ ఉన్నాయి చార్ట్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే అక్కడ నుంచి కూడా ఒక 300 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఇక్కడ 53,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో 53,000 లెవెల్ దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ ప్లేస్ ఉంది, ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇవాళ కూడా ప్రైస్ చూసినట్టయితే ఇక్కడనే కన్సాలిడేషన్ అవుతుంది. సో రేపు మార్కెట్ ఇవాళ డే లోస్ కింద ఉంది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పీసీఎల్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 52,500 400 వరకు మనం డౌన్ సైడ్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ పాజిటివ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే అట్లీస్ట్ మార్కెట్ ఇవాళ ఇక్కడ మార్కెట్ ఒక రిజెక్షన్ వచ్చింది కదా లైక్ 53,371 ఆర్ 53,400 లెవెల్ నుంచి ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే మార్కెట్లో షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. ఈ లెవెల్స్ పైన ఉంటే షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంత ఈ లెవెల్ పైన ఉంటేనే మీరు పాజిటివ్లో ఉండండి, ఈ లెవెల్ కింద ఉన్నంతసేపు మీరు బేరిష్ ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ 53,000 లెవెల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ 53,000 బిలో ఉందనుకోండి 53,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 53,400 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. అండ్ డౌన్ సైడ్లో
మన టార్గెట్ వచ్చేసి అప్పుడు 52,400 500 లెవెల్స్ టార్గెట్ లెవెల్స్ ఉంటాయి రేపు బ్యాంక్ నిఫ్టీకి అయినా. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ పాయింట్లోనే ఓపెన్ అయింది అనుకోండి, హ్యూజ్ గ్యాప్ డౌన్, సో అప్పుడు మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేయాలి మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ సెటిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్లో మళ్ళీ ఈ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు, ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పుడు 52,200 300 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ను హోల్డ్ చేయలేదు అనుకోండి, దెన్ మార్కెట్ అనేది అప్పుడు కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇంట్రాడే ట్రెండ్ ఉంటుందో బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ ఏదైతే ప్యాటర్న్ ఫామ్ చేసిందో మార్కెట్ ఫస్ట్ ఇనిషియల్లీ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ డే లో బ్రేక్ అనగానే డౌన్ సైడ్లో మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఇలాంటి దోజీ క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇంట్రాడేలో. సో ఇనిషియల్లీ ఫస్ట్ 15 మినిట్స్లో కనుక ఇలాంటి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ట్రిక్ ఇది. సో ఇక్కడ లోస్ అండ్ హైస్ మార్క్ చేయండి, బికాజ్ ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా పార్టిసిపికేషన్ ఉంటుంది, న్యూట్రల్ క్యాండిల్స్ ఇవి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ ట్రెండ్ ఏముందో చూడండి, ప్రీవియస్ ట్రెండ్ బుల్లిష్ ఉంటే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. ఒకవేళ ప్రీవియస్ ట్రెండ్ బుల్లిష్ ఉండి మార్కెట్లో లో బ్రేక్ చేసింది అనుకోండి, రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ నుంచి రివర్సల్ క్యాండిల్స్ ఇంట్రాడేలో దోజీ క్యాండిల్స్ వచ్చినాయి ఇనిషియల్ అవర్స్లో అంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇది నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా మాట్లాడుకుందాం. ఫిన్ నిఫ్టీ కూడా వీక్గా కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, ఎగ్జాక్ట్లీ ఈ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఫిన్ నిఫ్టీ ఉంది యాజ్ ఆఫ్ నో, ఓకేనా. ఈ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఫిన్ నిఫ్టీ మనకు కనిపిస్తుంది. అండ్ 24,600 లెవెల్ అండ్ 24,700 లెవెల్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ డేలో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు ఫిన్ నిఫ్టీలో. అండ్ 24,100 అండ్ 24,000 వరకు ఫిన్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఫిన్ నిఫ్టీలో 24,700 పైనే మనం బుల్లిష్ అవ్వచ్చు. 24,700 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే పాజిటివ్ ఎప్పుడు అవ్వాలంటే 24,700 పైన ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే ఫిన్ నిఫ్టీలో అప్పుడు మనం పాజిటివ్ ఉండొచ్చు. అండ్ బేరిష్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇవాళ డేలో బ్రేక్ అయినా, అండ్ అదేవిధంగా మార్కెట్ స్లైట్లీ ఇక్కడ మీరు 24,700 అండ్ 24,500 మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో లో బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఉందనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వగానే ట్రేడ్ ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ మార్కెట్ ఇలా రీటెస్ట్ చేసిపోతుంటే అప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. ఇది మనకు ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ డేలో బ్రేక్ అయితే మార్కెట్లో డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 24,200 అండ్ 24,100 వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మనకి చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకి స్టిల్ ఇంకా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్, కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి ఇవాళ ఓవర్ నైట్ ఇప్పుడు ఏదైతే న్యూస్ ఉందో, సెబీ మీటింగ్ ఉందో, సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. బికాజ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా విక్స్ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి విక్స్ పెరిగింది. సో వాలిటిలిటీ పెరిగింది కాబట్టి సో మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొద్దిగా వ్యూ వచ్చేసి నాది బేరిష్ వ్యూతో ఉన్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, ఓకేనా. సో అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఫస్ట్ నిఫ్టీ 25,800 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ కనిపిస్తుంది. సో మీరు పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి తక్కువగా ఉంది. కాల్ సైడ్ మీరు చూడండి 1,65,000, 25,900, 26,000 లెవెల్ దగ్గర 2,68,000 చాలా హ్యూజ్ కాల్ రైటింగ్ మనకు కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది డేటా వైజ్ కూడా, ఓకేనా. అండ్ ఈవెన్ 25,800 లెవెల్ దగ్గర 83,700 అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 25,800 లెవెల్ దగ్గర పుట్ సైడ్ 52,000 ఉంది. సో అప్పర్ సైడ్లో చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 25,700 అండ్ 25,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. యాజ్ ఆఫ్ నో డేటా కూడా మనకి వీక్ కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 53,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే డేటా కాల్ సైడ్ హ్యూజ్ కాల్ రైటింగ్ యాడ్ అయ్యి కనిపిస్తుంది, ఓకేనా. సో హ్యూజ్ కాల్ రైటింగ్ ఇక్కడ మీరు చూడండి 2 lakhs, 1,13,000, 53,500 లెవెల్ దగ్గర
అండ్ 53,400 లెవెల్ దగ్గర. సో ఇక్కడ హ్యూజ్ కాల్ రేటింగ్ యాడ్ అయింది. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ డేటా వైజ్ కూడా. అండ్ మనం పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ మీరు పుట్ సైడ్ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది. 52,500 52,800 సపోర్ట్ లెవెల్స్. సో డౌన్ సైడ్లో చూసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 52,500 కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ డేటా కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనం చూసుకుందాం గ్లోబల్ మార్కెట్స్. సో యుఎస్ మార్కెట్స్ వచ్చేసి మనకి డౌ జోన్స్ 62 పాయింట్స్ నెగిటివ్ షో చేస్తుంది. అండ్ యుఎస్ టెక్ 100 నాస్డాక్ 56 పాయింట్స్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి బేరిష్ కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ 226 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ రీసెంట్ టైమ్స్లో మీరు చూసారనుకోండి మంచి రిటర్న్స్ ఇచ్చిన హ్యాంగ్సెంగ్ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వెరీ రీసెంట్ టైమ్స్లో దగ్గర ఒక 2-3 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను పాజిటివ్లోనే ఉంటుంది. మంచి రిటర్న్స్ ఇచ్చిన హ్యాంగ్సెంగ్. సో హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో ఉంది. సో ఏషియన్ మార్కెట్స్లో ఓన్లీ హ్యాంగ్సెంగ్ ఒకటి పాజిటివ్లో ఉంది. రిమైనింగ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఓవర్ నైట్ మార్కెట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఏదైతే సెబీ రిగార్డింగ్ న్యూస్ ఉందో సో అది నేను షేర్ చేస్తాను సో మన టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రాడేలో మార్కెట్లో ఇంట్రాడే లెవెల్స్ కానీ ఇంట్రాడే వ్యూ కానీ నా ట్రేడ్ వ్యూ కానీ ఇక్కడ కంప్లీట్లీ షేర్ చేస్తాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.